మన ఛానల్లో సోమవారం, బుధవారం, శుక్రవారం పొద్దున్నే 7:30కి అయితే వీడియో వస్తుంది. మీకు నేను ట్రాక్ సౌండ్ అయితే క్లియర్గా వినిపిస్తాను. నెక్స్ట్ రేణుగుంట ఉంది కాబట్టి ట్రైన్ చిన్నగా పోతుంది అనమాట, స్లోగా. మనం ఒక మాస్టర్ బ్లాస్టర్ ట్రైన్ అయినటువంటి పద్మావతి ఎక్స్ప్రెస్లో అయితే ప్రయాణం చేయబోతున్నాం. ఇప్పుడే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి 3:25 అయితే అయింది. ఎగ్జాక్ట్గా బయలుదేరేసింది బండి వందే భారత్ తిరుపతి. లేడీస్ కంపార్ట్మెంట్ అయితే కొంచెం ఖాళీగా ఉంది. మళ్ళీ ఇవి చూద్దాం ఎంత మటుకు ఖాళీగా ఉన్నాయి. ఈ బండికి పద్మావతి ఎక్స్ప్రెస్ అని తిరుచానూరులో ఉండే అమ్మవారి పేరు. బ్రిడ్జ్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సైడ్ కల్లా గ్లాస్ వస్తుంది అనమాట. అక్కడ ఖాళీ ఉంది కదా, అక్కడ ఫైనల్గా S6లో ఈ లాస్ట్ డోర్ అయితే ఓపెన్లో ఉంది. ఒక్క డోరు. వాష్రూమ్ క్లీన్ చేసినట్లున్నారు, చాలా నీట్గా ఉన్నాయి. అయినా మన సౌత్లో తిరిగేటివి అన్నీ నీట్గానే ఉన్నాయి. మన పక్క ప్లాట్ఫామ్ మీదే హిసార్ తిరుపతి అని ఉంది. ఈ మన లోకో చూడండి ఎక్కడుందో. కరెక్ట్గా 14 నిమిషాలు అయితే రేణిగుంటలో స్టాప్ చేసినారు. 14 నిమిషాలు చూడండి. మనమైతే క్లియర్గా కట్ అయిపోయినాం. ఇప్పుడు అది కడప కాళహస్తి అవుటర్లో అయితే ఉన్నాము. లొకేషన్ చూడండి, సన్సెట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మాస్టర్ బ్లాస్టర్ ట్రైన్ అయినటువంటి పద్మావతి ఎక్స్ప్రెస్లో అయితే ప్రయాణం చేయబోతున్నాం. ప్రజెంట్ నేను తిరుపతిలో అయితే ఉన్నా. ఈ ట్రైను వారంలో 5 రోజులు, సోమ, మంగళ, బుధ, గురువారం లేదు. మళ్ళీ శుక్రవారం, శనివారం ఉంది. ఆదివారం అయితే లేదు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు అయితే ప్రయాణిస్తుంది. ఈ 5 డేస్లో సాయంత్రం 5:55కు తిరుపతిలో స్టార్ట్ అయ్యి పొద్దున్నే 6 కల్లా సికింద్రాబాద్కి అయితే రీచ్ అయిపోతుంది అనమాట. ఇదే తిరుపతి రైల్వే స్టేషను. ఈ ముందర కల్లానే మీకు డార్మెటరీలు అన్నీ ఉంటాయి చూడండి. డార్మెటరీలు కావాలంటే ఇక్కడైతే యూజ్ చేసుకోవచ్చు. 100, 200, 300 వరకు అయితే ఉంటాయి ఏసీని బట్టి. ఇప్పుడే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి సికింద్రాబాద్కి పోవడానికి రెడీగా అయితే ఉంది. ఆ లాస్ట్లో అయితే మెల్లగా మూవ్ అవుతుంది. అది తిరుపతి లింగంపల్లి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అనమాట. ప్యాసింజర్స్ అయితే ఎవరు లేరు, ఎక్స్ట్రా ట్రాక్ మీద పెట్టినారు. 3:25 అయితే అయింది. ఎగ్జాక్ట్గా బయలుదేరేసింది బండి వందే భారత్ తిరుపతి సికింద్రాబాద్. గుంటూరు మీద చెవులు అయితే ఎగిరి వస్తుంది. బాయ్ బాయ్. ఇది నైటు 11 కల్లా రీచ్ అయిపోతుంది అనమాట సికింద్రాబాద్కి. మన బండి పొద్దున్నే 6:30కి అయితే రీచ్ అవుతుంది పద్మావతి ఎక్స్ప్రెస్. ఆల్రెడీ బండి ఆ సైడ్ లాస్ట్ 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద పెట్టినారు. ఇది పోగానే పోదామని వెయిట్ చేస్తాను నేను. ఇది వెళ్ళిపోగానే నెక్స్ట్ అయితే మనం దాటుకొని ఆ పక్క అయితే వెళ్ళిపోదాం. నిజంగానే పద్మావతి ఎక్స్ప్రెస్ అంత ఫైర్లో అయితే పోతుందేమో. ఈరోజు అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం. నాతో పాటు మీరుగానైతే రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేద్దరు. మొత్తం నెల్లూరు, గూడూరు, విజయవాడ, ఒంగోలు, వరంగల్, కాజీపేట మీదుగా అయితే పోతుంది అనమాట ఈ బండి. కొంచెం స్టేషన్ల ముందు వెనక అయితే ఉండొచ్చు. మనకైతే S1 బోగినే వచ్చింది. మళ్ళీ ముందర ఉందో స్టేషన్ లాస్ట్లో ఉందో అయితే చూద్దాం. వ్యాప్ 7 లోకో విజయవాడ అయితే తగిలించినారు మనకి. లేడీస్ కంపార్ట్మెంట్ అయితే కొంచెం ఖాళీగా ఉంది. మళ్ళీ ఇవి చూద్దాం ఎంత మటుకు ఖాళీగా ఉన్నాయి. ఇవి అయితే ఖాళీగా లేవు. జనరల్లో అయితే ఫుల్గా ఎక్కేసినారు అప్పుడే. తిరుపతిలోనే మీరు ఎక్కేట్టుగా అంటే సీట్లు అయితే దొరకచ్చు. ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంది. మళ్ళీ S1 వచ్చింది ఎక్కడుందో మళ్ళీ. మొత్తం చాలా అయితే ఖాళీగా ఉన్నది చూడండి. ఇదంతా జనరల్ కోచే. ఆ జనరల్ కోచ్లో కొంచెం ముందర కూర్చున్నారు. మిడిల్ డోర్ నుంచి అయితే మొత్తం ఖాళీగా ఉంది. ఈ జనరల్ బోగి చూడండి ఫుల్గా ఖాళీగా ఉంది. ఇదైతే మొత్తం టోటల్గా ముందర 2 జనరల్ బోగీలు, వెనకాల 2 జనరల్ బోగీలు, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, స్లీపర్ అన్నీ అయితే ఉంటాయి దీంట్లో. ఫస్ట్ ఏసీ కానీ. ఇంకైతే మనం S1 కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. S1 ఫస్ట్ ఏసీ అనమాట ఇది. ఇది సెకండ్ ఏసీ పక్కనే. అది ఒకే కోచ్ ఉంది ఫస్ట్ ఏసీది. నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఒక ఎలివేటర్ పెట్టినారు అనమాట. అది చూడండి పెద్ద బిల్డింగ్ కడతానరా, అదంతా యాత్రికుల కోసమే అనమాట. టీటీడీకి సంబంధించిన బిల్డింగు. మొత్తం వర్క్ అయితే జరుగుతుంది పైన. మొత్తం వీడియో పెడతాం మీకు తొందరలో. ఇంకా మనం థర్డ్ ఏసీ దగ్గర అయితే ఉన్నాం.
బండికి పద్మావతి ఎక్స్ప్రెస్ అని తిరుచానూరులో ఉండే అమ్మవారి పేరు మీద అయితే పద్మావతి ఎక్స్ప్రెస్ అని అయితే పెట్టినారనమాట. బ్రిడ్జ్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సైడ్ కల్లా గ్లాస్ వస్తుంది అనమాట. అక్కడ ఖాళీ ఉంది కదా, అక్కడ ఈ పక్కన అయితే గ్లాస్ ఫినిషింగ్ చేసినారు చూడండి ఆల్రెడీ. మిడిల్లో చూడొచ్చు మీరు, ఇంటూ అని ఉన్నాయి కదా, అది మొత్తం గ్లాస్ ఫినిష్ అనమాట. ఇక్కడైతే ఇంకా వర్క్ జరుగుతుంది. మన బండికి మొత్తం డోర్స్ అన్నీ లాక్లోనే ఉన్నాయి. మళ్ళీ ఫస్ట్ జనరల్ బోగిలో కొంతమంది ఎక్కి కూర్చున్నారు, కానీ ఎట్లా ఎక్కినారో మళ్ళీ. ప్లాట్ఫామ్ ఎండింగ్లో అనమాట ఇది. ఆ సైడ్ వేదానికి అక్కడ మీకు చూపించాను కదా, టీటీడీ కొత్త బిల్డింగ్ కడతానని చెప్పి. అది మనకు మాధవం ఉండదు కదా రెస్ట్ హౌస్, ఆ మాదిరిగా అనమాట. ఇది అక్కడ పోవచ్చు, దాంట్లోకి వెళ్ళిపోయేలాగా ఇక్కడైతే పెట్టినారు. జనరల్లోకి అయితే వచ్చిన, జనరల్లో నుంచి ఆ సైడ్ పోదామని ఇక్కడ లాక్ చేసేసినారు. ఫైనల్గా S6లో ఈ లాస్ట్ డోర్ అయితే ఓపెన్లో ఉంది, ఒక్క డోరు. ఇంకా మనం చక్కగా లోపలదానైతే వెళ్ళిపోదాం. పని మన S1కి అందరూ వెయిట్ చేస్తున్నారు పాపము, డోర్ తీసేవాళ్ళాక. ఈరోజు మనం డోర్ తీసేవాళ్ళకైనా ఉపయోగపడదాం వాళ్ళకి. ఇంకా మీరు రెడీ కదా? వీడియో అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. లోపలికైతే వచ్చేసినాం. సీట్లు చూపిస్తాం మీకు. ఈరోజు మనకు LHB కోచ్లో అయితే మన ప్రయాణం ఉంటుంది, ICF కాదు. సీట్లు అయితే కంఫర్ట్గానే ఉంటాయి మనకు. అది కాక లోయర్ బెర్త్ అయితే వచ్చింది. నేను రైల్ 1లో బుక్ చేస్తా, అక్కడైతే ఆప్షన్ రైల్ 1లో మన లోయర్ బెర్త్ పెడితే కన్ఫర్మ్ లోయర్ బెర్తే వస్తుంది. IRCTCలో అయితే టికెట్ డబ్బులు అయితే కట్ అయిపోతాయి, మళ్ళీ రీఫండ్ అవుతాయి. టికెట్ అయితే లోయర్ బెర్త్ మనకు కన్ఫర్మ్ కాదనమాట. ఇప్పుడు సీట్స్ చూపిస్తా పదండి మీకు ఎట్లా. ఇది అనమాట పద్మావతి ఎక్స్ప్రెస్లో సీట్స్ బాగున్నాయి. పైన ఛార్జింగ్ పెట్టుకునేదానికి అట్లయితే ఏం లేదు. ఈ సైడ్ వాటర్ బాటిల్ పెట్టుకునేదానికి అయితే ఒకటి హోల్డర్ లాగా ఇచ్చినారు. పైన ఏమైనా మనం తగిలించుకునేదానికి ఇచ్చినారు. కింద అయితే ఇట్లాంటి కొక్కీలు ఇచ్చినారు అంతే. ఇంకా ఒక్క ఛార్జింగ్ సాకెట్ మాత్రమే ఉంది. పైన వాళ్ళకు అందరికీ ఇంకా కలిపి ఒకదాన్ని యూజ్ చేసుకోవాలా. RAC వస్తే ఇదన్నమాట సీట్లు. ఈ సైడు పైన వాళ్ళకు బాటిల్ పెట్టుకునేదానికి ఉంది, మిడిల్ వాళ్ళకు బాటిల్ పెట్టుకొని జాలీ ఉంది. ఆ లాస్ట్ వాళ్ళకైతే కింద కల్లా ఉన్నాయి. 3 ఛార్జింగ్ సాకెట్లు ఉన్నాయి ఈ పక్క పెద్ద సీట్లకైతే. ఇది అనమాట. నెక్స్ట్ వాష్రూమ్స్ అయితే చూపిస్తా పదండి. వాష్రూమ్ క్లీన్ చేసినట్లున్నారు, చాలా నీట్గా ఉన్నాయి. అయినా మన సౌత్లో తిరిగేటి ఇవన్నీ నీట్గానే ఉంటాయి. పైగా మన ఆంధ్ర తెలంగాణ తిరిగేటి అయితే ఇంకా నీట్గా ఉంటాయి. ఈ నార్త్ సైడ్ పోతేనే విమలు పాన్పరాకి వేస్తారు. వెస్ట్రన్ స్టైల్ అయితే కాదు, 2 నార్మల్ వాష్రూమ్లు అనమాట. నీట్గా అయితే ఉన్నాయప్ప. ఇక్కడ హ్యాండ్ వాష్ లిక్విడ్గానైతే పెట్టినారు చూడండి, ఉన్నది దాంట్లో. ఇంకా మనం S1లోకి మన బెర్త్లోకి అయితే వెళ్ళిపోయి మన బ్యాగ్ అయితే పెట్టేద్దాం. టైం దగ్గర 4 అయితే అవుతుంది. ఇంకా 50 నిమిషాలు అయితే ఉన్నది మన ట్రైన్ బయలుదేరడానికి. ఎందుకంటే తిరుపతికి ముందుగానే వచ్చేది. మా ఊరు నుంచి తిరుపతికి సుమారుగా 100 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మాకు రైల్వే కనెక్టివిటీ లేదనమాట. మేము ఏటకన్నా వాళ్ళంటే తిరుపతికి వచ్చే వాళ్ళ. ఇంకా మాకు కలికిరి, మదనపల్లి రోడ్ అంటారు కదా, అవైతే స్టేషన్లు కొంచెం 70 కిలోమీటర్లలో ఉంటాయి, కానీ అక్కడి నుంచి ఏం ట్రైన్లు ఉండవన్నమాట మనకి ఎక్కువగా. ఈ ధర్మవరం, నరసాపురం నైట్ ఓ ప్యాసింజరు, పొగులు ఓ ప్యాసింజరు అంతే ఉంటాయి. అవి మనకి ఎక్కడికి అయితే యూజ్ కావు. అందుకనే మనం ఎక్కడ జర్నీ చేయాలన్నా తిరుపతికి రావాల్సి ఉంటుంది. తిరుపతికి వచ్చి మనం ట్రైన్ జర్నీస్ చేయాల్సి ఉంటుంది. అందుకే నేను ఇంకా మా బస్సులు మా ఊరు సైడు కొంచెం ముందుగానే మనకు దొరికినాయి అనుకో, కొంచెం ఫాస్ట్గా వస్తాయి. ఫాస్ట్గా అంటే ఒక 2-3 అవర్స్ ముందే వచ్చేస్తాం అనమాట. మళ్ళీ బస్సులు లేట్గా కన్నా 3కి అయితే వచ్చినాం. ఇంకా కోచ్ పోవాలా. మనకైతే వచ్చేసినాం. ఆ లాస్ట్లో మన బెర్త్ 4వ నెంబర్ సైడ్ లోయర్ అయితే వచ్చింది. 4వ నెంబర్ ఇదే అనమాట మనది ఈరోజు. అంటే ట్రైన్ ఇట్లా ముందు పోతుంది కాబట్టి మనం ముందు పోతాం, ఆపోజిట్లో అయితే ఏముండం. మన పక్క ప్లాట్ఫామ్ మీదే హిసార్ తిరుపతి అని ఉంది. ఈ హిసార్ అనేది మనకు పంజాబ్లో ఎన్నిట్లు గుర్తుంది నాకు, మీకు ఎక్కడో తెలిస్తే కమెంట్ అయితే చేయండి. అక్కడ బ్రదర్ అయితే ఏదో పైకి ఎక్కి కోచ్ అంతా క్లీన్ చేస్తాడు అనుకుంటా. ఈరోజు మనం పద్మావతి ఎక్స్ప్రెస్లో 730 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేయబోతున్నాం తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు. కాబట్టి కొంచెం వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది అనుకుంటాను. నేనైతే ఆల్మోస్ట్ అన్ని స్టేషన్లు చూపిస్తాను. మీరైతే వీడియో ఫుల్గా చూడండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి, కమెంట్ చేయకుండా ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మన ఛానల్లో సోమవారం, బుధవారం, శుక్రవారం పొద్దున్నే 7:30కి అయితే వీడియో వస్తుంది. మీకు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ రాకుండా కానీ ఈ టైంకి ఓపెన్ చేసి చూస్తే మన ఛానల్లో వీడియో అయితే కన్ఫర్మ్ ఉంటుంది. మనకు సైడ్ లోయర్ అయితే రాదబ్బా. సైడ్ లోయర్ కావాలన్నా రాదు, కానీ లోయర్ బెర్త్ అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఉంది మనకి. ఇప్పుడు ఆ సైడ్ లోయర్లో ఎవరైనా తాతోళ్ళు వస్తే వాళ్ళకైతే నా సీట్లో పడుకోమని చెప్పి నేను సైడ్ లోయర్ అయితే తీసుకుంటా. మనకు బాగా కంఫర్ట్గా ఉంటుంది సైడ్ లోయర్ అయితే.
4:57 అయింది టైము. ఇప్పుడే మన బండి అయితే 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద నుంచి స్టార్ట్ అయిపోయింది. బై బాయ్ తిరుపతి. తిరుపతి ఎండింగ్కి అయితే వచ్చేసినాం. ఆ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద వ్యాప్ 7 లోకో అట్లే ఉంది. మనం వచ్చినప్పటి నుంచి 1.5 అవర్ అవుతుంది. అప్పటి నుంచి అక్కడే అయితే ఉంది అది బండి. నెక్స్ట్ స్టాప్ మనకు రేణిగుంట అయితే వస్తుంది. నేను ట్రాక్ సౌండ్ అయితే క్లియర్గా వినిపిస్తాను. నెక్స్ట్ రేణిగుంట ఉంది కాబట్టి ట్రైన్ చిన్నగా పోతుంది అనమాట, స్లోగా. అందుకే ట్రాక్ సౌండ్ వినపల్లా. నెక్స్ట్ మీకు ట్రాక్ సౌండ్ అయితే క్లియర్గా వినిపిస్తాను రేణిగుంట అయిపోతానే. మనకు రేణిగుంట నుంచి తిరుపతికి 2 ట్రాక్లు అయితే ఉన్నాయి. ఆ 2 ట్రాక్లు సరిపక్క చూడండి. ఇక్కడ ఇంకో ట్రాక్ అయితే వేస్తాను. మొత్తం పైన ఎలక్ట్రిక్ కోసం మన బండి అట్లే కరువు కొడతాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ మీకు రేణిగుంట నుంచి చెన్నై వాళ్ళకు లోకో రివర్సల్ అవుతుంది అనమాట మామూలుగా. కానీ ఇప్పుడు లోకో రివర్సల్ అయ్యే పని లేకన్నా ఈ ట్రాక్ రెడీ అయిపోయింది అనుకో, ఆ సైడ్ ఇంకో ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ ఇట్లా బైపాస్ లాగా పెట్టేసినారనమాట. అప్పుడు మీకు రేణిగుంటకు పోయే పని ఉండదు. చెన్నై పోయే వాళ్ళు తిరుపతి నుంచి బైపాస్లో వెళ్ళిపోతారనమాట. ఇట్లా మన లోకో చూడండి ఎక్కడుందో. హంసఫర్ బెర్తులుగానే ఉన్నాయి 2. థర్డ్ ఏసీకి బ్యాక్ సైడ్ ఇంకా ఉన్నాయి, చూపిస్తాయి. మొత్తం స్లీపరే. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. స్టేషన్ కోడ్ RU ఇది. ఇక్కడ నుంచి మనకు చెన్నై, కడప ఈ సైడ్ వేటి అన్నీ డివైడ్ అయిపోతాయి. గూడూరు, నెల్లూరు ఈ సైడ్ వేటి అన్నీ డివైడ్ అయిపోతాయి. ట్రాక్ సౌండ్ విన్నారు కదా ఎట్ట వస్తుందో, ఒక రేంజ్లో అయితే వస్తుంది. రేణిగుంట జంక్షన్ ఇట్లా ట్రైన్లో ఇవాళ కనపడేట్టుగా ఉంది ఇది. మన బండి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టినారు. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మొత్తం ఖాళీగా ఉంది. చూద్దాం, ఏదో గూడ్స్ ఉన్నట్లుంది. వెనకాల పాత కలరు ICF కోచ్లు అయితే మామూలు కిటికీలు క్లోజ్ చేసేసి గూడ్స్ బండిగా అయితే యూజ్ చేస్తాండ్రు. కృష్ణరాజపురం లోకో అసలు కనెక్టే చేసిండ్లా. కరెక్ట్గా 14 నిమిషాలు అయితే రేణిగుంటలో స్టాప్ చేసినారు. 14 నిమిషాల తర్వాత మళ్ళీ మన బండి అయితే స్టైన్ తిప్పింది అనమాట. ఇట్లా 14 నిమిషాలు 20 నిమిషాలు ఇక్కడ ఎక్కువగా లోకో రివర్సల్ అయ్యే బండ్లు, చెన్నై బియ్యే బండ్లు అయితే స్టాప్ చేస్తారు. మళ్ళీ మన బండి కానీ అంతసేపు స్టాప్ చేసినారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ కానీ వస్తుంది అనమాట. అది కానీ మన హైదరాబాద్కే వస్తుంది. కాకుంటే అది ఆ ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్ మీద పోతుంది. మనమైతే ఇక్కడ కట్ అయిపోయినాం. ఆ ట్రాక్ అంటే అది కడప, గుత్తి, గుంతకల్ ఆ రూట్ అయితే పోతుంది. మన బండి అయితే గూడూరు, నెల్లూరు ఈ సైడ్ అయితే పోతుంది. ఇక్కడ కట్ అయిపోయినాం చూడండి. బాయ్ బాయ్ రేణిగుంట. ఇంకొంచెం పొద్దు వింటే సన్సెట్ అయితే సూపర్గా ఉంటుంది స్టేషన్లో నుంచి. చూడండి మనమైతే క్లియర్గా కట్ అయిపోయినాం. ఇప్పుడు అది కడప రోడ్డు, ఇది నెల్లూరు విజయవాడ రోడ్డు. ట్రాక్ సౌండ్ ఫుల్గా వస్తే రికార్డ్ చేద్దామంటే ట్రాక్ అయితే అసలు సౌండ్ వస్తలేదు. ఇప్పుడే స్టేషన్ అయిపోయింది కాబట్టి బండి స్లోగా పోతుంది. అందుకే ట్రాక్ సౌండ్ రాలా. కొంచెం స్పీడ్ పెంచితే ట్రాక్ సౌండ్ వస్తుంది. అప్పుడు క్లియర్గా రికార్డ్ చేయొచ్చు. ఏర్పేడు స్టేషన్ దగ్గరకు అయితే వచ్చినాం. ఇక్కడ మనకు స్టాపింగ్ లేదు కానీ కొంచెం బండి అయితే స్లోగా పోతుంది. పిల్లాడు మంచి ఫామ్లో ఉన్నాడు. మొత్తం చూడండి పచ్చని మళ్ళు అయితే ఉన్నాయి. ఎదురుగ్గా కొండలు, ముందరకల్లా పచ్చని మళ్ళు. ఇక్కడ ట్రాక్ గట్టిగా ఉంది. ఇక్కడ చూడండి సౌండ్ బాగా క్లియర్గా వస్తుంది.
కాళహస్తి అవుటర్లో అయితే ఉన్నాము. లొకేషన్ చూడండి, సన్సెట్, పచ్చని వరిమడి, అలాగే తాటి చెట్లుగానే ఉన్నాయి మధ్యలో. అదిరిపోయింది అసలు లొకేషన్ మాత్రం. ప్రీ వెడ్డింగ్ షూట్ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఇలాంటి చోట తీసుకోండి. ఎట్లా చూడండి అసలు లొకేషను. టు శ్రీకాళహస్తి, స్టేషన్ కోడ్ KHT. 33 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసినాం మనం ఇప్పటి వరకు. టైము 6:05 అయితే అవుతుంది. మనం స్టార్ట్ అయింది కాళహస్తి. మన బండి నెంబరే డిస్ప్లే అవుతుంది. ఫ్యాన్లు అయితే మొత్తం అన్నీ వేసి పెట్టినారు స్టేషన్లో. కాళహస్తి ఎక్కువసేపు అయితే స్టాప్ చేయలే. ఇక్కడ 2 నిమిషాలు అయితే స్టాప్ చేసినారు. మళ్ళీ ఎంబటే అయితే ఎత్తుకునింది. ఇక్కడ చూడండి ట్రాక్ సౌండ్. ఏంటో కానీ మళ్ళా ఈ వెంకటగిరిలో అయితే చాలా బండ్లు స్టాపింగ్ ఉండవు. ఈ బండికి మాత్రము రేణిగుంట ఉంది, కాళాశ్రీ ఉంది, వెంకటగిరి ఉంది, మళ్ళీ గూడూరు, మళ్ళీ నెల్లూరు తర్వాత మళ్ళీ చాలా స్టాపులు అయితే లేవు. 4 స్టాపులే ఉన్నాయి విజయవాడ వరకు. బండి చూడండి జీరో కట్టు కొడతా అన్నట్లుంది. ఇక్కడ మొత్తం అయితే కరువు తిరిగిపోయింది. ఏందో మళ్ళీ ట్రాక్ కింద కంకర పడుతుందా లేకుంటే ఏదో కానీ ట్రాక్ అయితే వెంకటగిరి ముందర భారీ సౌండ్ అయితే వస్తుంది. వినండి ఒకసారి. వెల్కమ్ టు వెంకటగిరి, స్టేషన్ కోడ్ VKI. ఇప్పటి వరకు మనం 58 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసినాం. మన బండి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదే పెడతాండ్రు, మనం లేయాలి ఇంకా. స్టేషను మెయిన్ ఎంట్రన్స్. అంత పెద్ద స్టేషన్ ఏం కాదు. మళ్ళీ ఈ ట్రైన్ ఎందుకు స్టాపింగ్ ఉందో వీళ్ళకే తెలియాలి. ఒకే ఒక నిమిషం అయితే స్టాప్ చేసినారు. సిగ్నల్ అయితే పడిపోయింది చూడండి. బ్యాక్ సైడ్ గ్రీన్ లైట్ అయితే వేస్తున్నాడు గార్డ్. బాయ్ వెంకటగిరి. నెక్స్ట్ స్టాప్ అయితే మనకు గూడూరు వస్తుంది. 40 కిలోమీటర్లు నాన్ స్టాప్ ఉంటుంది. మళ్ళీ గూడూరు తర్వాత మధ్యలో చిన్న స్టాప్లు అయితే ఏం లేవు. మళ్ళీ నెల్లూరే మనకు స్టాపింగ్. వెల్కమ్ టు గూడూరు, స్టేషన్ కోడ్ GDR. మన బండి 28 నిమిషాలు డిలేగా అయితే నడుస్తుంది. ఇప్పుడే గూడూరు అవుటర్లోకి అయితే వచ్చినాం. ఇప్పటి వరకు మనం 93 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసినాం తిరుపతి నుంచి గూడూరు వరకు. వెల్కమ్ టు GDR గూడూరు జంక్షన్. ఇప్పుడు మనం హౌరా చెన్నై మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇక్కడ నుంచి ఇది జంక్షన్ అనమాట. చెన్నై నుంచి వచ్చే బండ్లు, తిరుపతి నుంచి వచ్చే బండ్లు ఇక్కడైతే మీట్ అవుతాయి. జనరల్ బోగీలకు ఎవ్వరు లేరు. మన బండి జనరల్ బోగీలు తిరుపతి రేణిగుంటలోనే ఫుల్ అయిపోయినాయి. అయితే రీచ్ అయినాం. అలెప్పి బొకారో ఎక్స్ప్రెస్ అయితే వస్తుందంట. మన బండి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టినారు.
టైం 7:46 అయితే అవుతుంది. ఆ గూడ్స్ బండి అయితే స్టాప్ చేయాల, పోతానే ఉంది. బొగ్గేమో తీసుకోపోతా అన్నట్లుంది. పైన అంతా నల్లగా అయితే ఉన్నది చూడండి. ఎండింగ్ నెల్లూరులోనే స్టాపింగ్ చేయాలి. గూడ్స్ బండి ట్రాక్ అంతా ఖాళీగా ఉందేమో. మళ్ళీ స్టేషన్ కోడ్ NLR దీనికి. మనం ఇప్పటి వరకు 130 కిలోమీటర్లు అయితే జర్నీ చేసినాం. మన బండి 30 నిమిషాలు డిలేగా అయితే నడుస్తుంది. 10 నిమిషాలు ఆల్టింగ్ తర్వాత నెల్లూరు నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. బై బై నెల్లూరు. ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ అయితే ఖాళీగా ఉంది. మేబీ బొకారో పెడతారేమో దీని మీద. మా అమ్మతో చెప్తానా, మీరు మాత్రం ట్రైన్లో ఎవరినే కానీ అయ్యో పాపం అనద్దండి. చెప్తాను కదా, అయ్యో పాపం అంటే మీకు 6 నెలల శని వెనకాల నుంచి వస్తుంది అనమాట. ఇది ఎందుకు చెప్తానంటే, ఒక ఆయన నెల్లూరులో ఎక్కినాడనమాట ట్రైను. ఒక 50 పైన ఉంటాయి ఏజ్. ఏదో పెద్ద ఆయన ఎక్కినాడని చెప్పి సీట్లో కూర్చొని ఇచ్చాను. ఛార్జింగ్ లేదు నాయన, ఛార్జర్ కొంచెంసేపు పెట్టుకుంటాను. అది 120 వాట్స్ అయినా నీకు పని చేయదు తాత అంటే, కానీ సరే ఈ పుణ్యలే కొంచెంసేపు పెట్టుకుంటా అంటే ఇస్తే నేను ఇంకా ఒంగోలు దగ్గరకు వచ్చేసింది. నేను వాష్రూమ్ పోయి వస్తా తాత అని చెప్పిపోతే కానీ వచ్చే లోపల ఛార్జరు లేదు, మనిషి లేడు. కాబట్టి ట్రైన్లో జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు మాత్రం ట్రైన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అయ్యో అనద్దండి. నేను పోయి టీటీకి చెప్తే టీటీ అందరినీ పంపించేసిన అంటున్నాడు. మీరే కూర్చోబెట్టుకున్నారు, నేనేం చేయాలా అని టీటీ అంటున్నాడు. ఇంకా మనం పాపం అన్నాం కాబట్టి ఇంకేం చేయలేం. ఛార్జర్ అయితే పోగొట్టుకున్న పద్మావతి ఎక్స్ప్రెస్లో. ఏదైతే గుర్తుంటుంది నాకు ఎప్పటికీ. ఒంగోలు అయితే దాటుకున్నాం ఇప్పుడే. చాలా బాధగా ఉంది నాకైతే. చీరాలకైతే రీచ్ అయినాం. ఆ సైడ్ నుంచి మన ఒంగోలు సైడ్ అయితే బండి పోతుంది. మనం చీరాల లోపలికి ఎంటర్ అవుతున్నాం. చీరాల స్టేషన్ కోడ్ CLX. ప్లాట్ఫామ్ అయితే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చింది. మనం రైట్ సైడ్ కూర్చొని ఉన్నాం. సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కాబట్టి ఈ సైడ్ వచ్చినాము. లేదంటే మన సైడే నింటుంది ప్లాట్ఫామ్. నిమిషాలు అయితే స్టాపింగ్ చేసినారు చీరాల్లో. 3 నిమిషాల తర్వాత మళ్ళీ అయితే మన బండి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ బాపట్ల అయితే లేదు, తెనాల్లో స్టాపింగ్ ఉంది. ఆ తెనాలి అయిపోయిన తర్వాత మళ్ళీ స్టాప్ విజయవాడ. ప్రజెంట్ టైము స్టేషన్లో అయితే ఎక్కడ టైమింగ్ బోర్డ్స్ అయితే లేవు. ఆ పక్క ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది. 22:25 అవుతుంది, అంటే 10:25 అవుతుంది టైం ప్రజెంట్. బాపట్లకైతే వచ్చినాము. బాపట్ల మనకైతే స్టాపింగ్ లేదు, బండి కొంచెం స్లో అయింది. ఈ పక్క గూడ్స్ రైలు మీద చూడండి, మొత్తం ఆర్మీ బండ్లు అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే ఒంగోలు సైడ్ మలుకొని ఉన్నాయి అన్నీ. నార్త్ నుంచి ఏమైనా మన సౌత్ సైడ్ అయితే పోతాయి అనుకుంటా. మొత్తం ఆర్మీ బండ్లే చూడండి. అంతే, ఇది బాపట్ల స్టేషన్. బాపట్ల మనకు స్టాపింగ్ లేదు. గ్రీన్ కలర్ కోచ్ భలే ఉంది ఇది మాత్రం. ముందర ఇంకో కోచ్ ఉంది గ్రీన్ కలర్లో. చాలా బండ్లు ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. అసలు చూడండి, ఇంకా ఎండింగ్ రాలా. ఫైనల్గా తెనాలికి అయితే వచ్చినాం. తెనాలి స్టేషన్ కోడ్ TEL. ఇప్పటి వరకు మనం 350 కిలోమీటర్లు అయితే జర్నీ చేసినాం, మన తిరుపతి నుంచి తెనాలి వరకు. ఇది బాపట్ల పెద్ద స్టేషన్, కానీ మళ్ళీ బాపట్ల స్టాపింగ్ లేదు. చీరాల్లో ఉంది, తెనాల్లో ఉంది. నెక్స్ట్ స్టాప్ అయితే విజయవాడ వస్తుంది. టైం చూడండి 23:21 అయితే అయింది, అంటే 11:21 అయింది నైట్. మన బండి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంది ప్రజెంట్. సారీ మన బండి 3వ నెంబర్ ప్లాట్ఫామ్, అంటే ఆ సైడ్ ఉంది కదా, అది 1వ నెంబర్ 2వ నెంబర్ ఖాళీగా ఉన్నాయి. ఈ 3వ నెంబర్ ఖాళీగా ఉంది. మన 4వ నెంబర్ మీద ట్రైన్ ఉంది. 5వ నెంబర్ మీద మాతా వైష్ణోదేవి కత్రా టు చెన్నై సెంట్రల్ అండమాన్ ఎక్స్ప్రెస్ అయితే రెడీగా ఉంది. మంది 4వ నెంబర్ ప్లాట్ఫామ్. ఆ సైడ్ 3 ఉంటే నేను ఇది 2 అనుకున్నా, కానీ మళ్ళీ ఇది మంది 4వ నెంబర్. ఒక 3 మినిట్స్ అయితే స్టాప్ చేసినారు. మళ్ళీ మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది. బై బై తెనాలి. తెనాలి జంక్షన్. నెక్స్ట్ స్టాప్ విజయవాడ జంక్షన్. కృష్ణా కెనాల్ అనే స్టేషన్ ముందరకైతే వచ్చినాము. ఏదో బండి అయితే కృష్ణా కెనాల్లో మనల్ని క్రాస్ చేసుకొని ఒంగోలు సైడ్ అయితే పోతుంది. ఇక్కడ మనకు స్టాపింగ్ లేదు. నెక్స్ట్ వారది వస్తుంది. మీకు ఆ ట్రాక్ సౌండ్ వినిపిద్దామని చెప్పి నేనైతే ఇంకా మేలుకొని ఉన్నా. మొత్తం లోకల్లో ఉన్నాయి, 4 లోకల్ పోతున్నాయి. ఆ చార్జర్ పంచాయతీ అయితే ఇప్పుడే నాకు కడుపు మంట అయితే ఇంకా తగ్గల.
ఇంకా ఫుడ్ కానీ తినాలన్నమాట. ఇంకా విజయవాడలో ఏమైనా ఉంటే తీసుకొని తినాలా. ఇప్పుడైతే కొంచెం తగ్గింది. ఇంకా బాధ ఉంటుంది కదా, ఆ ఛార్జర్ ఇప్పుడు మళ్ళీ 1500 అవుతుంది 120 వాట్స్ ఒరిజినల్ కొనాలంటే. మనమే అంతంత మొత్తుకుండా నేను ఇప్పుడు మళ్ళీ ఆ ఛార్జర్ ఒకటి బొక్క నాకి. విజయవాడ నుంచి ఒంగోలు సైడ్ అయితే బండి వస్తుంది, చూద్దాం. కృష్ణా నది రైల్వే బ్రిడ్జ్ మీదకి అయితే ఎంటర్ అవుతాను. ఆ పక్కన నార్మల్ ఒంగోలు సైడ్ అయితే బండి పోతుంది. దాని సౌండ్ చూడండి ఎట్ట వస్తుందో. మన బండి అసలు సౌండే రాలా, ఆ సౌండ్ ఫుల్గా వస్తుంది. ఇక్కడ ట్రాక్ జాయింట్లు ఉంటుంది కాబట్టి స్టేషన్ ముందర కొంచెం సౌండ్ అయితే రావచ్చు, విందాం. వెల్కమ్ టు విజయవాడ అవుటర్లో అయితే ఉన్నాం ప్రజెంట్. టైము 12:16 అయితే అవుతుంది. ఇప్పుడు విజయవాడ జంక్షన్కి అయితే వచ్చినాం. యాక్చువల్ టైం వచ్చేసి 11కే రావాల్సిండే, కానీ మన బట్టి 1:15 లేటుగా అయితే వచ్చింది. బండి ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద అయితే పెట్టినారు. ఆ సైడ్ ఉంది కదా, అది 9వ నెంబర్ ప్లాట్ఫామ్. 8వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద కానీ ఏదో బండి అయితే రెడీగా ఉంది వ్యాప్ 7 లోకోతో. చాలా చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి, ఏం కనపడలేదు అసలుకి. దానాపూర్ కేఎస్ఆర్ బెంగళూరు. దానాపూర్ అంటే పాట్నాలో ఉంటుంది. మనం చేద్దాం ఇది కానీ ఒకసారి. అదే ప్లాట్ఫామ్ మీద ఏం దొరకల. 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఒక పల్పీ ఆరెంజ్, ఒక లేస్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నా. ఇంక ఇది తినేసి, ఇది 2 తినేసి తాగేసి పడుకోవడమే. ఆ చార్జర్ బాధతో నేను ఫుడ్ తినడం కానీ మానేసిన. ఇక్కడ ఉంటుంది అనుకుంటే ఇంక ఇక్కడ లేదు. ఇది బెంగళూరు దానాపూర్ బండి. దీంట్లో లాస్ట్లో స్లీపర్ ఉంటే చూపిస్తాను మీకు ఎట్లుంటుందో సినిమా. అలాగే లాస్ట్లో ఇంకా జనరల్ బోగి ఉంటుంది కదా, అది కానీ చూపిస్తాను. అరే మీకు స్లీపరు జనరల్ చూపిద్దామంటే ఇది బెంగళూరు దానాపూర్ హంసఫర్ బండికి చూడండి. కేఎస్ఆర్ స్పెషల్ బండి ఉన్నట్టుంది, అందుకే స్టార్టింగ్ 0 ఉంది. బాయ్ విజయవాడ. నెక్స్ట్ స్టాప్ ఖమ్మం. టైం చూడండి 00:29.
ఆ బండి అయితే అట్లా కట్ అయిపోయింది, మనమైతే ఇట్లా కట్ అయిపోయినాం. టు కాజీపేట, స్టేషన్ కోడ్ KZJ. ఇప్పటి వరకు మనం 600 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసినాం తిరుపతి నుంచి. కాజీపేట జంక్షన్ చాలా పెద్ద స్టేషన్ అన్నమాట. బండి 1:15 అయితే డిలేగా నడుస్తుంది. ప్రజెంట్ టైం 4:08 అయితే అవుతుంది. ఇక్కడంతా చూడండి స్టేషన్ వర్క్ అయితే అవుతుంది, రెనోవేషన్ వర్క్. ప్లాట్ఫామ్ నంబర్ 203 3 అనుకుంటా. ఎస్కలేటర్ అయితే రెడీ చేస్తున్నారు, చాలా బాగుంది. ఇక్కడ చూడండి నేమ్ బోర్డులు అన్నీ మెట్రో స్టేషన్లోనే ఇట్లా ఉన్నాయి. ఇంకా రెనోవేషన్ వర్క్ అయితే కంప్లీట్ కాల. ఒక 3 నిమిషాలు ఆల్ట్ తర్వాత మళ్ళీ అయితే మన బండి స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ కాజీపేట్. మీరు కాజీపేటని ఎక్కువ లోకో షెడ్లు ఇవి ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ లోకోలు, వాటి మీద అయితే చూసింటారు కాజీపేటని. నెక్స్ట్ స్టాప్ జనగాన్. సికింద్రాబాద్కి అయితే వచ్చినాం. పైన రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ సైడ్ ప్లాట్ఫామ్ మీద కాజీగూడ, రేపల్లె, సికింద్రాబాద్, మనుగూరు బండి అయితే ఉంది. ఇంకా దిగుదాం మనం. లైట్గా వర్షం అయితే పడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే పద్మావతి ఎక్స్ప్రెస్ వ్లాగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ఏదన్నా ట్రైన్ వ్లాగ్స్ కావాలంటే ఆ ట్రైన్ పేరు అయితే కమెంట్ చేయండి. మనం తొందరలో అయితే వీడియో చేసేద్దాం. బై బై. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం.